అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒకే ఒక్క వీడియోతోటి అడ్డంగా దొరికిపోయిండు. రేవంత్ అన్న 2024 ఆగస్టు 2వ తారీఖు నాడు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడిండు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. అంటే రేవంత్ అన్న చెప్తాడు కానీ చెయ్యడు. ఒక సినిమా డైలాగ్ ఉంటుంది కదా, సారు రూల్స్ పెడతాడు కానీ సారు ఫాలో కాడు అని చెప్తారు కదా. రేవంత్ అన్న కూడా అంతే. రేవంత్ అన్న రూల్స్ చెప్తాడు కానీ రేవంత్ అన్నే ఫాలో కాడు. రేవంత్ అన్న చేస్తాము అని చెప్తాడు కానీ రేవంత్ అన్న చెయ్యడు. ఏదో మాట చేస్తాంలే, అవుతుందిలే, కష్టంగా చేసి తీరుతామని చెప్పి డైలాగులు చెప్పుడు తప్ప రియాలిటీలో ఏముండదు. రేవంత్ అన్ననే భూదాన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో అసెంబ్లీలో మాట్లాడిండు. భూదాన్ భూములలో ఏ పేదవాళ్ళన్నా ఉంటే వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంది? వెలుగు మాటలకు సంబంధించినటువంటి దాదాపు 700-800 కుటుంబాలను రోడ్డు మీద వేసారు. వాళ్ళ ఇల్లులన్నీ కూడా నేలమట్టం చేసి బతుకులన్నీ ఆగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈ వీడియో ఇప్పుడు తెరపైకి వస్తున్నది. ఆ రోజు రేవంత్ అన్న చెప్పిండు, కేసీఆర్ ప్రభుత్వము చాలా మంది ఇల్లులు కూల్చేస్తుర్రు, అట్లెట్లా కూలుస్తారండి అని చెప్పి ఇదే రేవంత్ అన్న డైలాగులు వచ్చిండు. రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అని చెప్పి పేదవాళ్ళ బతుకులు మొత్తం రోడ్ల మీద వేసిండు. తెలిసి తెలవక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టుకున్నటువంటి ఇల్లులు అన్నిటిని కూడా రేవంత్ అన్న నేలమట్టం చేసి పడేసిండు. తర్వాత గవర్నమెంట్ భూములు అని చెప్పి కూడా మొత్తం ఆక్యుపై చేసుకొని 111 జియో ఆ సంబంధించినటువంటి భూములు అని చెప్పి అక్కడ ఇల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళని మొత్తం కథం చేసి పడేసిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఇల్లులన్నీ కథం చేసి పడేసిండు. మొత్తం పేదవాళ్ళ మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం పెత్తనం చెలాయించింది. పేదవాళ్ళ ఇండ్లపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన జేసీబీల తొండాలు పనిచేస్తాయి. ఉన్న వాళ్ళపైన, డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళపైన, అగ్రకులాల పైన ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బుల్డోజర్లు పనిచేయలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతసేపు పేదవాళ్ళ కొంప ముంచడం తప్ప, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇక నిన్న పొంగులేటి సీనన్న చెప్తున్నాడు ప్రెస్ మీట్లో కూర్చొని, వెలుగు మాటలకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఆ రోజు కూలుస్తుండే, కూల్చలేదు, ఈరోజు మేము కూలుస్తే బీఆర్ఎస్ ఏదో చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ కూల్చారు సరే, వాళ్ళకి బుద్ధి లేదు, మీకు లేదా? మరి మీరెట్లా కూల్చారు? మీరే చెప్పారు కదా అసెంబ్లీలో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు, 2024 ఆగస్టు 2వ తారీఖు ఆయనే మాట్లాడిండు. నాకు సాంబశివుడు చెప్పిండు, కూనంనేమి సాంబశివ అన్న ఎమ్మెల్యే, ఆయన చాలాసార్లు నాకు చెప్పిండు, మా వాళ్ళు పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు భూదాన్ భూములలో, గవర్నమెంట్ ల్యాండ్లో, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లులు ఇవ్వాలి, వాళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పి నాకు చాలాసార్లు సాంబన్న చెప్పిండు. నేను అవి చేసి తీరుతా, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తామని ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు రేవంత్ అన్న. రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఏందో మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ప్రజా సమస్యలపైన ఇంకా బలంగా వీడియోలు చేయగలుగుతా, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతా. రైట్గా టాపిక్లోకి పోతే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో, పేదల ఇండ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆగస్టు 2వ తారీఖు 2024 నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఆయన రూల్స్ పెడతాడు కానీ ఫాలో కాడు. రేవంత్ అన్న మాట ఇస్తాడు కానీ మాట పట్టించుకోడు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఫస్ట్ ఇది వినండి, తర్వాత రియాలిటీ కూడా మనం మాట్లాడుకోవాలి, రియాలిటీ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది వినూరి. మా సాంబశివరావు గారు ఎప్పుడు వచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. ఎస్, డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగింది ఉంటే డెఫినెట్ గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇండ్ల పట్టాల కోసము వాళ్ళు ఎజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేపు డెఫినెట్ గా లీగల్ గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈ రోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేం పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఏమనుంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్ గా తీసుకుంటాము. విన్నారు కదా, భూదాన్ భూములకు పట్టాలు ఇస్తాం, వాళ్ళు ఒకవేళ భూమిలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఇల్లులు కట్టిస్తాం, ఆ భూమి వాళ్ళకే కేటాయిస్తాం, వాళ్ళతో మాకు శత్రుత్వం లేదు, వాళ్ళందరూ చేయబట్టే మేము అధికారంలోకి వచ్చినాం,
వాళ్ళందరూ చేయబట్టే నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పి రేవంత్ అనే అసెంబ్లీలో ఒప్పుకున్నాడు కదా, అసెంబ్లీలో ఆయనే మాట్లాడిండు కదా. ఇంకా భూదాన్ భూములలో ఉన్నటువంటి ప్రజలపైన ఏమైనా కేసులు ఉంటే అవి కూడా ఎత్తేస్తామని చెప్పి స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి వీడియో. మరి రేవంత్ అన్న భూదాన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళకు పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి నువ్వు వెలుగు మాటలకు సంబంధించినటువంటి గ్రామంలో మొత్తం అన్ని ఇల్లులను కూల్చేసినావు ఎందుకన్నా? మరి ఈ పేదవాళ్ళకి ఎందుకో పట్టాలు ఇయ్యలే, ఈ పేదవాళ్ళకి ఎందుకో భూములు ఇయ్యలే, ఈ పేదవాళ్ళకి ఎందుకో ఇల్లులు కట్టియలే. మరి ఆ భూదాన్ భూమిలో ఉన్నటువంటి దాదాపు 800 కుటుంబాలను మొత్తం కూలగొట్టిండు. మీ కనబడేటి అన్ని కూడా కూలగొట్టినటువంటి ఆ గోడలు, కూలగొట్టినటువంటి ఆ రాళ్ళు రప్పలు, ఆ ఇటుకలు, భూదాన్ భూమిలో ఉన్నటువంటి దాదాపు 800 కుటుంబాలను రేవంత్ అన్న రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. 800 కుటుంబాలను జేసీబీలతో ఖాళీ చేపించిండు. సుమారు 4000 మంది జనం రోడ్డు పాలయ్యారు ఖమ్మంలో. రేవంత్ అన్న రూల్స్ పెడతాడు కానీ రేవంత్ అన్న ఫాలో కాడు, రేవంత్ అన్న మాట ఇస్తాడు కానీ రేవంత్ అన్న మాట మీద ఉండడు. ఇదొక క్లారిటీ వచ్చింది. ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఏందో. భూదాన్ భూములలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఇల్లులు కట్టిస్తాం, భూదాన్ భూములో ఉన్నటువంటి పేదవాళ్లకు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, పట్టాలు ఇస్తాం డైలాగులు చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఇక్కడ ఈ భూదాన్ భూముల్లో ఉన్నటువంటి ఏదైతే వెలుగు మాటలలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులను ఎందుకు ఖాళీ చేయించినావు? ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంటున్నారు కదా వాళ్ళు. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్య లేదు, మరి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఇట్లా సమస్య వచ్చింది? ఇంకా కాంగ్రెస్ పార్టీ మంత్రులు సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. భూదాన్ భూములలో వెలుగు మాటలలో ఎవరెవరు ఇల్లులు అయితే ఊల్చేసిరో, ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టియాలి అంటున్నారు. మంత్రులే చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు ఆ భూదాన్ భూములలో ఎవరెవరు ఇల్లు అయితే కూల్చేసిరో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలండి అని చెప్పి ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నాడు తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి. మరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అని తుమ్మలే చెప్తున్నాడు. ఇవ్వాల్సింది ఎవరు? తుమ్మలే కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి తుమ్మలే కదా, మంత్రి తుమ్మలే కదా, మళ్ళీ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తుమ్మలే కదా. మరి అదే తుమ్మల నాగేశ్వరరావు ఇల్లులు కూల్చేస్తున్నారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి అని చెప్తున్నాడు. ఇవ్వాల్సింది నేనే కానీ ఇవ్వమని ఆదేశాలు ఇస్తున్నాడు. ఎవరు ఇవ్వాలి మరి? ఈ ఒక్క వీడియో చాలు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈ ఒక్క వీడియో తోటి మొత్తం బండారం బయటపడుతుంది. ఇప్పుడు ఆయనే చెప్పిండు, స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఉంది. ఇంకా మాట్లాడుతూ ఉన్నారు డైలాగులు. కూనంనేని సాంబశివుడు చెప్పినట ఎమ్మెల్యే, అన్న ఇట్లా పేదవాళ్ళు గుడిసెలు కట్టుకొని ఉంటా ఉన్నారు, మరి వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలన్నా భూములు ఇవ్వాలన్నా అంటే లేదు లేదు నా దృష్టికి తీసుకొచ్చినావు కదా అయిపోతుంది అన్నాడట. మరి ఏడైపోయింది? ఏడైపోయింది? మరి భూదాన్ భూములలో ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ వెలుగు మాటలలో వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు, అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు వాళ్ళకి నల్లా పన్ను ఇవ్వాలి, ఇంటి పన్ను ఇవ్వాలి, కరెంట్ బిల్లు ఇవ్వాలి, ఎవ్రీథింగ్ వాళ్ళకి కావాలి అని చెప్పి హైకోర్టు చెప్పింది. అయినా సరే అక్రమంగా ఇల్లులన్నీ నేలమట్టం చేసి పడేసారు. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన, ఇది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్. ఇంకా రేవంత్ అన్న డైలాగులు కొడుతూ ఉన్నాడు, చెప్తున్నాడు మొత్తం భూకంపం బద్దలు కొడతాం, మా అంత అద్భుతమైనటువంటి వ్యక్తే లేరు, మేము నిజాయితీ పరులం, నిజాయితీగా అన్నీ ఇస్తాం, పేద ప్రజలను ఇబ్బంది పెట్టం, ప్రజలందరూ మా వాళ్ళే, ఇది ప్రజాప్రభుత్వం, ఇది రైతు రాజ్యం, ప్రజల కోసం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి బుద్ధి లేకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చెప్తున్నారు యాడ ప్రజాప్రభుత్వం మీది? మరి మీ ప్రజాప్రభుత్వంలో మహిళలకు 2500 రూపాయలు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? మీ ప్రజాప్రభుత్వంలో డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? మీ ప్రజాప్రభుత్వంలో ఇప్పటిదాకా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజాభవన్లో లక్షల దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని సమస్యలకు పరిష్కారం చూపించారు? మీ ప్రజాప్రభుత్వంలో భూదాన్ భూములలో ఉన్నటువంటి పేదవాళ్ళను ఎందుకు అక్రమంగా ఇల్లులు కూల్చేసి రోడ్డు పాలు చేస్తున్నారు? మీ ప్రజాప్రభుత్వంలో ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో ఎందుకు గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంటున్నారు? ఏమనంటే FTL బఫర్ జోన్ అని చెప్పి. మీ ప్రజాప్రభుత్వంలో అనేకమైనటువంటి అవినీతులు, అక్రమాలు, దందాలు ఎన్ని జరుగుతున్నాయి మీ ప్రజాప్రభుత్వంలో? అసలు కాంగ్రెస్కి మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి రైట్స్ లేవు. ఆ అర్హత కోల్పోయింది, కాంగ్రెస్ కోల్పోయింది. ప్రజాభవన్లో లక్షలాది మంది జనం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తు పేపర్లన్నీ వైన్ షాప్ల కాడ
పల్లి బఠానీల కాడ పనిచేస్తున్నాయి, బట్టల షాపులలో పనిచేస్తున్నాయి, పల్లీల కాడ వైన్స్ కాడ పనిచేస్తున్నాయి. లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు వాళ్ళ సమస్యల కోసం. ఎన్ని సమస్యలు పరిష్కారం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఎంతమంది జనాలకు న్యాయం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? చెప్పండి ఒకసారి. నా ఆఫీస్లో 50 మంది బాధితులు వచ్చిన మొన్న. మా డబుల్ బెడ్రూమ్ మా పేర్ల మీద ఉంటే వేరేటోడు ఎవడో కబ్జా పెట్టుకున్నాడు అని చెప్పి 50 మంది బాధితులు నా ఆఫీస్లోకి వచ్చారు. నా ఆఫీస్లోకి వచ్చి నాకు వాళ్ళ బాధలు చెప్పుకుంటే కలెక్టర్కి ఫోన్ కొట్టినా, ఎంఆర్ఓకి కొట్టినా, ఎంపీడీఓ కొట్టినా, మంత్రికి కొట్టినా, ఎమ్మెల్యేకి కొట్టినా ఫోను. ప్రజాప్రభుత్వం అట, మరి ప్రజాప్రభుత్వం, శాంతియుతమైన ప్రభుత్వం అట. మరి ఇంత శాంతియుతమైనటువంటి ప్రభుత్వంలో వెలుగు మాటలకు సంబంధించినటువంటి గ్రామాన్ని ఖాళీ చేపిస్తూ ఉంటే జర్నలిస్టులు పోయి అట్లీస్ట్ ఆ వార్తని కవర్ చేద్దామని చెప్పి పోతే, పేదవాళ్ళ బాధని ప్రభుత్వానికి చూపిద్దాం, సమాజానికి వినిపిద్దామని పోతే అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోయిన ఎవరండి? ఈ ప్రజాప్రభుత్వమే కదా. మరి ప్రజాప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం కదా. ఈ రియల్ ఎస్టేట్ దందా ఏందండి? ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఏందండి? ఇప్పుడు ఈ పేదవాళ్ళట భూదాన్ భూములలో ఉంటే ఈ భూదాన్ భూములలో మీరు ఉండొద్దు అని చెప్పి 800 కుటుంబాలను రోడ్డు మీదకి వేసారు కదా. మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చినటువంటి చాలామంది కాంట్రాక్టర్లు ఎఫ్టీఎల్ లేదు, బఫర్ జోన్ లేదు, చెరువులను కబ్జాలు పెట్టి చెరువు మధ్యలోనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కట్టలు కడుతుందా అని అడుగుతున్నా నేను. చెప్పండి ఒకసారి, ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? చాలామంది కాంట్రాక్టర్లు బయట ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళు, బీహార్ నుండి వచ్చిన వాళ్ళు, రకరకాల రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, బిల్డర్లు, యాడ పడితే ఆడ ఎఫ్టీఎల్ లేదు అనుకో, బఫర్ జోన్ లేదు, చెరువులల్లా చెరువు పక్కన బిల్డింగ్లు లేపుతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుంది ఆ ప్రభుత్వం? ఏం చేస్తున్నారు మంత్రులు? ఏం చేస్తున్నారు అధికారులు? అంటే పేదవాళ్ళ ఇండ్ల పైనేమో మీ డోజర్లు పనిచేస్తాయి, పేదవాళ్ళ ఇండ్ల పైనేమో మీ బుల్డోజర్లు పనిచేస్తాయి. బగ్గా బలిసినోడు ఇష్టం ఉన్న కాడ ఇల్లు కట్టుకుంటే మీ డోజర్లు పనిచేయవు, మీ బుల్డోజర్ల తొండాలు పనిచేయవు. పేదవాళ్ళు మీకు చులకన కనబడతారు కదా, చిన్నగా కనబడతారు కదా పేదవాళ్ళు. పేదవాళ్ళ ఇల్లులు కూల్చేయాలి, బగ్గా బలిసిన జోలికే పోవద్దు కదా. అదేనా మీ ప్రభుత్వం? ఈ ఒక్క వీడియో సరిపోదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటే కదా, కావాలంటే మళ్ళీ వినిపిస్తా చూడు. ఆయన చెప్పినటువంటి మాటే వినండి ఒకసారి. సాంబశివరావు గారు ఎప్పుడొచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. ఎస్, డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇండ్ల పట్టాల కోసం వాళ్ళు ఎజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. మరి అందరు కోరుకున్న వాళ్ళ నోట్ల మన్నెందుకు పోతున్నావు అన్న? అందరు కోరుకుంటూనే ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. అంటే మరి అందరు కోరుకున్నప్పుడు అందరికి న్యాయం చేయాలి. భూదాన్ భూములలో ఉంటున్నారు, దాదాపు చాలా సంవత్సరాల నుండి ఉంటున్నారు. మరి ఇప్పుడే మీకు భూములు గుర్తుకొచ్చినాయి, గవర్నమెంట్ ల్యాండ్ అని గుర్తుకొచ్చింది, ఖాళీ చేపిస్తున్నారు, అన్నీ ఇప్పుడే గుర్తుకొచ్చినాయా? ఈ భూములలోకి వెళ్ళి మీరు పోవద్దని చెప్పి ఒక్కొక్కటి 2-2 లక్షల రూపాయలు వసూలు చేసేట వాళ్ళ దగ్గర. వానిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. పేదవాళ్ళ దగ్గర ఎవడెవడైతే డబ్బులు వసూలు చేసిండో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోండి. చాలా దారుణమైన పరిస్థితి. ఈ ఒక్క వీడియోతోటి రేవంత్ అన్న దొరికిపోయిండు రేవంత్ అన్న. అవకాశం ఉంటే ఇప్పుడు అంటాడు, అవసరం అవునండి ఆ రోజు అసెంబ్లీలో అవకాశం ఉంటే ఇస్తామని చెప్పినాం. ఏం అవకాశం లేదా? మరి అవకాశం రాలేదా? లేదు 60 ఎకరాలు గుంజుకోవాల్సిందే అనుకున్నారా? గవర్నమెంట్ తలుచుకుంటే 60 ఎకరాలు పేదవాళ్ళకి ఇవ్వచ్చు. గవర్నమెంట్ తలుచుకుంటే 60 ఎకరాలు పేదవాళ్ళకు పట్టాలు చేసి మరి ఇవ్వచ్చు. 800-900 కుటుంబాలండి రోడ్డు పాలైంది, రోడ్డు మీద పడ్డరు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవ్వచ్చు, ఇయ్యలే ప్రభుత్వం. ఇట్లుంది కథ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.